మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిరుద్యోగులని విస్మరిస్తే వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగటం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ, చివరగా ఈ యూనివర్సిటీ కాంపౌండ్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రులు నాకు తెలిసి ఎవరూ లేరనుకుంటా. మీ ప్రేమ అభిమానాలతో మీ ఆహ్వానం మేరకు మంత్రులమైన మేము ముగ్గురమే కాకుండా మీకు ఇచ్చిన మాటలు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి చిత్తశుద్ధితో ఆ దిశలో ప్రయాణం చేస్తున్నామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.